ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ప్రియులారా, సర్వలోక మోసగాడైన సాతానుడు ప్రజలను ఒకరినొకరు మోసము చేసుకున్నట్లుగా ప్రేరేపించుచూ ఉన్నాడు. ఈ కడవరి దినములలో ఎందరో మోసగాళ్లు బయలుదేరి ఉన్నారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇప్పటికే అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు వచ్చి అనేక మందిని మోసము చేయుచూ ఉన్నారు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, అద్భుత కార్యములను చేయుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పి ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యమును వినుచున్న మనము ఎంతో జాగ్రత్త వహించవలసిన వారిగా ఉన్నాం. ఇప్పటికే మోసగాళ్లు బయలుదేరి ఉన్నారు. మనము జాగరూకులమై ఆత్మీయమైన మెలకువతో, వాక్య జ్ఞానముతో, ఆత్మశక్తితో నింపబడి ఆయన రాకడకు ముందు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని ధైర్యముతో ముందుకు సాగుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కడవరి దినములలో మేము జీవించుచున్నాము. ప్రతి ఒక్కరూ వాక్య జ్ఞానముతో నింపబడి ఎవరి మోసములో కూడా పడిపోకుండా, మమ్ములను మేము మోసము చేసుకొనకుండా నీ వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని, సర్వలోక మోసగాడైన సాతాను మోసములలో చిక్కుకోకుండా నీ కృప మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక. మీరు చేయుచున్న పనులలోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా జీవించండి. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.